హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము హనీ కేక్ని ఇంట్లోనే సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎగ్ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఈ హనీ కేక్ అయితే మనము చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట కొన్నట్టే చాలా టేస్టీగా అయితే వస్తుంది. పిల్లల బర్త్డే పార్టీలో కూడా మనము ఈ విధంగా అయితే తయారు చేసి ఇవ్వచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం ఈ హనీ కేక్ని తయారు చేసుకోవడానికి ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న కేక్ టిన్ అయితే తీసుకుందాం. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ అంతా మనము ఈ టిన్కి అంతా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా మనము కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న కేక్ టిన్ తీసుకుంటే మనకు పీసెస్ కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. మీ దగ్గర ఇలా స్క్వేర్ షేప్ లేకపోతే రౌండ్ అన్న తీసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైనుంచి ఇలా కాస్త మైదా పిండిని అయితే చల్లుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ బటర్ పేపర్ నన్నా పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని చల్లుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మిగిలిన పిండినంతా ఇలా మనము అడ్జస్ట్లకంతా వెళ్ళేలాగా ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందంగా ఉన్న ఒక గిన్నెని అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవచ్చు. మీ దగ్గర కుక్కర్ ఉన్న అదన్నా పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్నా వేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా షుగర్ పౌడర్, అలానే 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకున్న ఈ పంచదార పౌడర్ అలానే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు చక్కగా మిక్స్ అయిపోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము మైదా పిండిని వేసుకోవాలి. ఇలా ఈ మైదా పిండిని వేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇందులోకి ఇలా వేసుకోకుండా ఇలా మనం ఒక జల్లెడ పెట్టుకొని ఆ జల్లెడలోకి అయితే మైదా పిండిని అయితే వేసుకోవాలి. మనం ముందుగా ఏ కప్పుతో అయితే అన్ని మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మనము ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని అయితే వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అలానే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా జల్లించుకోవాలి. చూసారు కదా, ఇలా మైదా పిండినంతా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇలా ఒక విస్కర్ తీసుకొని మనము చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనము ఈ పిండిని అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ పిండి మనకు కాస్త టైట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనము కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ విధంగా మనము రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కేక్ టిన్లో అయితే మనము ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా అందులోకి వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కేక్ టిన్ ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఎయిర్ బబుల్స్ ఏదన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. మనకు కేక్ అయితే చాలా బాగా బేక్ అవుతుంది. ఇలా అంతా మనం ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ మీద ఫ్రీ హీట్కి అయితే ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, అందులో ఈ కేక్ టిన్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ కేక్ టిన్ ఇందులోకి పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి మనము ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకు ఈ కేక్ అనేది మనకు బేక్ అయిపోతుంది. అలానే ఈ లోపల మనము ఈ హనీ కేక్ తయారు చేసుకోవడానికి హనీ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒక 4 స్పూన్ల దాకా పంచదార పౌడర్ని వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా తేనెని అయితే వేసుకుందాం. అలానే ఇందులోకి వేడిగా ఉన్న వాటర్ని మనము ఇందులో కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో వేసుకుని పంచదార అలానే హనీ అంతా మనకు వాటర్లో చక్కగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని మనము కాసేపు పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 3 స్పూన్ల దాకా జామ్ వేసుకోవాలి. ఇలా ఇందులో మనము మిక్స్డ్ జామ్ అయితే వాడుతున్నాం. ఇలా ఇందులోకి జామ్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము కొద్దిగా గోరువెచ్చగా ఉండే వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకు కేక్ కూడా తయారైపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కేక్ని అయితే దించేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇలా ఈ కేక్ అంతా మనకు చక్కగా చల్లారిన తర్వాత ఇప్పుడు సైడ్ ఉన్న అడ్జస్ట్లన్నీ రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, మనకి కేక్ అయితే చాలా చక్కగా బేక్ అయిపోయింది కదా. కేక్ టిన్లో నుంచి కూడా మనకు చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది. మనకి కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా.
ఇప్పుడు ఈ కేక్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా ఈ కేక్ పైన అంతా మనం హోల్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఈ కేక్ పైన హోల్స్ చేసుకోవడం వల్ల మనం వేసుకునే హనీ సిరప్ అంతా కేక్ లోపలికంతా కూడా చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము హోల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనము ఈ కేక్ని పక్కన పెట్టుకుందాం. అలానే మనము ఇప్పుడు ఇలా మనము డెస్టిలేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకోవాలి. అలానే మనం ముందుగా తయారు చేసుకున్న జామ్ కూడా తీసుకుందాం. అలానే మనము హనీ సిరప్ కూడా తయారు చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ హనీ సిరప్ అంతా ఈ కేక్ పైన అంతా వేసుకొని అన్ని వైపులకంతా బాగా వెళ్ళేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొద్ది కొద్దిగా మనము స్పూన్తో తీసుకుంటూ ఈ కేక్ పైన అంతా మనము ఈ సిరప్నంతా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ హనీ సిరప్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే జామ్ను అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ జామ్ను కూడా పైనుంచి అంతా మనము అన్ని వైపులకు వెళ్ళేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ జామ్ను అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కేక్ని అయితే మనకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ మనము ఈక్వల్ సైజ్ వచ్చేలాగా ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కాస్త డెస్టిలేటెడ్ కోకోనట్ పౌడర్ని అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైనంతా మనము డెస్టిలేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే హనీ సిరప్ను అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కేక్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని హనీ సిరప్లో డిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ హనీ సిరప్లో ఈ కేక్ని అయితే 4 వైపులా డిప్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని ఇప్పుడు మనము డెస్టిలేటెడ్ కోకోనట్ పౌడర్లో ఒకసారి అంతా మనము రోల్ చేసుకోవాలి. ఇలా ఈ కోకోనట్ పౌడర్ మనకు ఈ కేక్ అంతా బాగా 4 వైపులా అంటించుకొని ఇప్పుడు మనము ఈ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని కేక్ ముక్కలకు కూడా ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము ఈ హనీ కేక్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ హనీ కేక్ మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం విప్పింగ్ క్రీమ్తో ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే హనీ కేక్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.